పీఎం కిసాన్ తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం అందిస్తానని చంద్రబాబు చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. కనీసం అన్నదాతకు యూరియా అందించలేని అన్యాయమైన కూటమి పాలన ఇది. ఉచిత పంట బీమా అటకెక్కింది. ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు. సున్నా వడ్డీకి సున్నా చుట్టింది. మొత్తంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు సర్కార్ మూడో బడ్జెట్లోనూ రైతుకు మొండి చెయ్యి చూపించింది. ఏపీలో గత 20 నెలలుగా అన్ని విధాలుగా నష్టపోయి తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రైతులను ఆదుకునే దిశగా వ్యవసాయ రంగంలో కేటాయింపులు జరపడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. అరాకొరా కేటాయింపులతో రైతులను మోసం చేసింది. 3.32 లక్షల కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 12,152 కోట్లు, అనుబంధ శాఖలకు 3,589 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపారు. అంటే మొత్తం బడ్జెట్లో 4.74% మించలేదు. అసెంబ్లీ సాక్షిగా గత ఏడాది 46.86 లక్షల మంది రైతులకు 6,309 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందజేశామని, జోన్ నాన్ జోన్తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ రూపాయిన్నర చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చారు. మరోవైపు కొత్తగా 1,00,000 కోట్లతో రాయలసీమ, ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్తో తీర్చిదిద్దుతామని, ఇందులో 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెబుతూ ఉద్యాన శాఖకు మాత్రం 1,123.86 కోట్లకు మించి కేటాయింపులు జరపకపోవటం విస్మయానికి గురిచేస్తోంది. 5 ఏళ్ల పాటు రైతులపై పైసా భారం పడకుండా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించిన చంద్రబాబు సర్కార్ స్వచ్ఛంద నమోదు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. 2024-25 బడ్జెట్లో పైసా కేటాయించలేదు. 2025-26లో 1,023 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. 2 ఏళ్లుగా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన 2,419 కోట్ల 44 లక్షల ప్రీమియం ఎగ్గొట్టడంతో ప్రస్తుత రబీ సీజన్ నుంచి కంపెనీలు ఏపీని బ్లాక్ లిస్టులో పెట్టేశాయి. ప్రభుత్వం నిర్వాహకం వల్ల రైతులకు రావాల్సిన 3,500 కోట్లకు పైగా బీమా పరిహారం అందకుండా పోయింది. ఈ ఏడాది ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తారని రైతులు ఆశపడ్డారు. కనీసం ఈ ప్రీమియం బకాయిలతో పాటు రానున్న వ్యవసాయ సీజన్కు తగిన నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఈ పథకానికి కేటాయింపులు గత ఏడాదితో పోలిస్తే 4వ వంతుకు తగ్గించి 250 కోట్లతో సరిపెట్టారు. గత ఏడాది అరటి, మిరప, పొగాకు, బొప్పాయి, మామిడి, చీని, టమాటా, ఉల్లి వంటి పంటలకు గిట్టుబాటు ధర దక్కలేదు. అయినప్పటికీ మార్కెట్లో జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకున్న దాఖలాలు లేవు.